ఏకగ్రీవంగా సాగుతాయనుకున్న భాజపా అధ్యక్ష ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి. రేపు నామినేషన్లకు చివరి తేదీ కాగా గడ్కరీ అభ్యర్థిత్వంపై అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. ఆయనపై పోటీ చేసే విషయాన్ని భాజపా నేత మహేష్ జట్మలాని పరిశీలిస్తున్నారు. బీజేపీ అధ్యక్ష పీఠాన్ని నితిన్ గడ్కరీ రెండోసారి చేపట్టేందుకు అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఆయనకు కొత్త చిక్కులు వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం 23వ తేదీన అధ్యక్ష ఎన్నికల్లో గడ్కరీ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఏకగ్రీవంగా గడ్కరీ అధ్యక్ష పీఠాన్ని అలంకరిస్తారని అంతా భావిస్తున్న సమయంలో అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఎంతో మంది సమర్థులు ఉండగా నిబంధనలు సవరించి గడ్కరీకి రెండోసారి అధ్యక్ష పీఠం అప్పగించడం సరికాదని పార్టీ నేత రామ్ జట్మలాని కుమారుడు మహేష్ జట్మలాని వ్యాఖ్యానించారు. గడ్కరీపై ఎవరూ పోటీ చేయకపోతే తాను పోటీ చేసే విషయం పరిశీలిస్తానని అన్నారు. అయితే తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశం ఇంకా చర్చల్లోనే ఉందని, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. एक डेमोक्रेटिक पार्टी के सेहत के लिए उचित है कि एक इलेक्शन कॉन्टेस्ट हो जाए. वो उस सिद्धांत पे ही किसी को लड़ना चाहिए. लेकिन यदि मैं लड़ूंगा उस सिद्धांत पे अब तक मैंने तय नहीं किया. నామినేషన్లకు తుది గడువు ఈ నెల 23వ తేదీ. గడ్కరీ అదే రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆ రోజే అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే 23న ఎన్నికల తేదీని వెల్లడిస్తారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే మొత్తం 2000 మందికి ఇందులో ఓటు హక్కు ఉంది. మహేష్ జట్మలాని తరపున ఇప్పటికే ఒకరు ఫోన్ చేసి ఓటర్ల జాబితాను, నామినేషన్ల పత్రాల్ని అడిగినట్లు బీజేపీ ప్రధాన ఎన్నికల అధికారి గెలహట్ వెల్లడించారు. అయితే భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా జరగడమే ఇప్పటి వరకు సంప్రదాయంగా వస్తోంది. అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెట్టాలనే అంశం పార్టీలో మొదటి నుంచి చర్చనీయాంశమైంది. గడ్కరీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన్ని కొనసాగించే అంశంలో నేతలు తటపటాయించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గడ్కరీపై ఆరోపణలు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టొచ్చని భావించిన అగ్రనేత ఎల్కే అద్వానీ పార్టీని ఆయన చేతుల్లో పెట్టడం భావ్యం కాదని తొలుత అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, నరేంద్ర మోడీలో ఎవరో ఒకరికి పట్టం కట్టాలని అద్వానీ ప్రతిపాదించారు. అయితే మొదటి నుంచి గడ్కరీకి మద్దతిస్తున్న ఆర్ఎస్ఎస్ తన పంతం నెగ్గించుకునేందుకు పావులు కదిపింది. సంఘ అధినేత మోహన్ భగవత్ ఈ అంశంపై అద్వానీతో చర్చించారు. గడ్కరీకే మళ్లీ బాధ్యతలు అప్పగించేలా అద్వానీని ఒప్పించారు. ఇక గడ్కరీ ఎన్నిక లాంఛనమే అనుకున్న తరుణంలో మహేష్ జట్మలాని నుంచి ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి.